హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్రంలోని హీరోగా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఆ సినిమా ఈ నెల 24వ తేదీ రోజు విడుదల కాబోతుంది. ఈ సినిమాలోని పాత్రలు కావచ్చు, ఈ సినిమాలోని కథనం కావచ్చు, ఈరోజు మా బహుజనులకి ఈ సినిమా పట్ల చాలా రకాలైన అభ్యంతరాలు ఉన్నాయి. ఈ హరిహర వీరమల్లు సినిమాలోని ఏదైతే హీరో ఉన్నాడో ఆ హీరో పాత్ర మా తెలంగాణ రాబిన్హుడ్, తెలంగాణ బంధుక్, ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రకు సంబంధించిన పాత్రగా మేము అనుకుంటున్నాం. ఈరోజు ఈ హరిహర వీరమల్లుకి సంబంధించి మేము మాట్లాడాల్సి వస్తే దానికి ముందు మేము అసలు ఎవరు ఈ ప్రజావీరుడు పండగ సాయన్న అనే ఒక చర్చ వస్తుంది. కాబట్టి మేము ప్రజావీరుడు పండగ సాయన్న గురించి ఒక ఇంట్రడక్షన్ అంటే ఆయన గురించి పరిచయం చేసి మేము విషయంలోకి వెళ్తాం. ప్రజావీరుడు పండగ సాయన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నవాపేట్ మండల్ మొరగోనిపల్లి అనే గ్రామంలో జన్మించిన వ్యక్తి. ఈయన ఆగస్టు 8వ తారీఖు నాడు జన్మించాడు, డిసెంబర్ 10వ తేదీ నాడు చనిపోయాడు. అక్కడ ప్రజావీరుడు పండగ సాయన్న పుట్టే కాలం నాటికి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నిజాం రాష్ట్రంలో భూస్వాములు, పెత్తందారులు, జాగీర్దారులు, పటేళ్ళు, పట్వారీ వ్యవస్థ చాలా విస్తృతంగా ఉన్న రోజులు అవి. ప్రజలను అధిక శిస్తులు వేసి అనేక రకాలైన ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. ఆడవాళ్ళతోటి అనేక రకాలైన సమాజంలో తలదించుకునేటువంటి సంఘ విద్రోహక పనులు చేసేవాళ్ళు ఈ భూస్వాములు, పెత్తందారులు, లేదంటే ఈ అగ్రకుల నాయకులు కావచ్చు. అట్లాగే రైతులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, కష్టపడి పండించిన పంటలను పండే వరకు అలా చూస్తూ ఉండి పండిన తర్వాత ధాన్యాన్నిటిని దోచుకునేవాళ్ళు. అది మాత్రమే కాకుండా చదువుకునే హక్కులు లేకుండా చేశారు. గడ్డం పెంచుకున్నా, తెల్లని బట్టలు వేసుకున్నా, లేదంటే జుట్టు పెంచుకున్నా, లేదంటే జడలో పూలు పెట్టుకున్నా, పండులు వేసి ప్రజలని అనేక రకాల హింసించేవాళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఏదైతే కుల వృత్తులు, కుల సంఘాలు ఉంటాయో ప్రతి కులం మీద కూడా పన్నులు వేసి చాలా ఇబ్బందికరంగా హింసించేవాళ్ళు. చాలా అనేక రకాలుగా కఠినమైన శిక్షలు విధించేవాళ్ళు. వాళ్ళని ప్రశ్నిస్తే చంపేవాళ్ళు, వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేవాళ్ళు. వ్యవసాయం రైతులు చేసుకుంటే వ్యవసాయ కూలీగా కాకుండా వాళ్ళను ఆ వ్యవసాయ పనుల్లో చేసే ఒక బానిసలుగా మలిచి వాళ్ళు పండించిన పంటల్ని దోచుకునేవాళ్ళు. ఇట్లాంటి అస్పష్టమైన అసలు మనిషిగా బతకడానికి అవకాశం లేని సమయంలో అట్లాంటి కాలంలో ప్రజావీరుడు పండగ సాయన్న పుట్టిండు. ఈరోజు ఆ వీరుడు బడుగు బలహీన అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాటం చేశాడు. వాళ్ళని బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం పోరాటం చేశాడు. ఆ రోజుల్లో చదువుకోవడమే నేరం అనుకున్న రోజుల్లో మహిళలకి భజన మండల ద్వారా బొడ్డెమ్మ మండలాన్ని ఏర్పాటు చేసి విద్య చెప్పించిండు. ఈరోజు మనం ఏదైతే సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు సమానత్వం కావాలంటే ఖచ్చితంగా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరగాలని చెప్తున్నారు. ఆ కులాంతర మతాంతర వివాహాలు చేసిన గొప్ప సంఘ సంస్కర్త ప్రజావీరుడు పండగ సాయన్న. అది మాత్రమే కాదు, చెరువులను తవ్వించాడు, నదులకి చెరువులకు అనుసంధానం చేశాడు, రిజర్వాయర్ కట్టించాడు. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఎన్నో చెరువులను ఈరోజు ప్రజావీరుడు పండగ సాయన్న కట్టించాడు. ఆ చెరువుల ద్వారా పుష్కలమైన వ్యవసాయం చేసేవాడు. సో చెరువులు తవ్వించి కూడా రైతు బాంధవుడయ్యాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక, సాంస్కృతిక, లేదంటే రైతులకు సంబంధించి, లేదంటే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం, బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం, ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవం కోసం, బతకడం కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ప్రజావీరుడు పండగ సాయన్న. ఈరోజు అట్లాంటి వీరుని చరిత్రను ఈరోజు హరిహర వీరమల్లు అనే సినిమాతో అట్లాంటి వీరుని చరిత్రను తీసుకొని ఒక కల్పిత పాత్ర, చరిత్రలో ఎక్కడా లేని ఒక పాత్రను తీసుకొని ఈరోజు హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని ఈరోజు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అసలు పండగ సాయన్నకి హరిహర వీరమల్లుకు మరి సంబంధం ఏంటి? ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య
భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనే అంశం మీద ఈరోజు మేము ఈ చర్చ తీసుకురావడం జరిగింది. ప్రజావిరుడు పండుగ సాయన గురించి చాలామంది, మేమే కాదు చాలామంది కవులు, రచయితలు, చాలామంది చరిత్రకారులు ఆయన మీద పెద్ద ఎత్తున పరిశోధనలు కూడా చేశారు. ఆయన మీద డెక్కన్ జనార్దన్ అనేసి ఒక గొప్ప చరిత్రకారుడు, తెలంగాణ ఉద్యమకారులు, ఆయన ప్రజావీరుడు పండుగ సాయన్ అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అట్లాగే అదే ఆ ప్రజావీరుడు పండుగ సాయన మీద ఇందిరాదేవి గారు అనేసి ఒక గొప్ప రచయిత్రి, ఒక పరిశోధకురాలు పాలమూరు ప్రజావీరులు అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అది మాత్రమే కాకుండా పద్మిని రంగరాజన్ గారు అనేసి ఒక గొప్ప చరిత్రకారులు, వాళ్ళు కూడా ప్రజావీరుడు పండుగ సాయన మీద పెద్ద ఎత్తున పరిశోధనలు చేయడం జరిగింది. ఈ పరిశోధనలో ఉన్నైతే ఏదైతే అంశాలు ఉన్నాయో ఈరోజు హరిహర వీరమల్లు చిత్రంలోని ట్రైలర్లో కావచ్చు, ఇప్పటివరకు హరిహర వీరమల్లుకు సంబంధించి ఇప్పటివరకు ఏదైతే న్యూస్లలో వచ్చిందో అవన్నీ అంశాలు సరిపోలుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు మనం గూగుల్లో చూసినా, న్యూస్లో చూసినా, లేదంటే చాలా యూట్యూబ్ ఛానల్లో చూసినా, తమిళంలో చూసినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న ఏదైతే సినిమా ఉందో హరిహర వీరమల్లు అనేది ఖచ్చితంగా పండుగ సాయన జీవిత చరిత్ర అనేసి చాలా గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది. చాలా పత్రికలు కావచ్చు, చాలా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఈరోజు ఆయన జీవిత చరిత్రకు సంబంధించి హరిహర వీరమల్లు అనే చిత్రం ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన జీవిత చరిత్ర అన్నట్టుగా వాళ్ళు చాలామంది ఆర్టికల్స్ రాయడం జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా థంబ్నెయిల్స్ పెట్టేసి దాని మీద పెద్ద పెద్ద వీడియోలు చేయడం జరిగింది. న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా దీని మీద పెద్ద ఎత్తున యూట్యూబ్లో మనకు కావాల్సినంత సమాచారం ఉంది. అట్లాగే గూగుల్లో కూడా కావాల్సినంత సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే హరిహర వీరమల్లు ఉందో అది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయనకు సంబంధించింది అనేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాశారు. అట్లాగే ఇంగ్లీష్ ఛానల్ చాలా రాశారు, HMTV లాంటి వాళ్ళు రాశారు. అట్లాగే హిట్ ఛానల్ వాళ్ళు, ఇట్లా అనేకం. మీరు యూట్యూబ్లోకి వెళ్తే, గూగుల్లోకి వెళ్తే ఎన్నో థంబ్నెయిల్స్ ఉంటాయి, ఎన్నో ఆర్టికల్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు రాస్తున్న ఏదైతే తీస్తున్న సినిమా ఉందో అది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన జీవితానికి సంబంధించిన చరిత్రనే అనేసి చెప్తున్నాయి. కాబట్టి మేము దాని మీద అభ్యంతరం తెలియజేస్తున్నాం. ఇక మూడో అంశం వచ్చేసి ఈరోజు చాలామంది మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రనే. చాలామంది సినిమా రచయితలు డబ్బుల కోసం, వినోదం కోసం వక్రీకరిస్తున్నారు. కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటామంటే మళ్ళీ కొత్త అంశం తెర మీద తీసుకొచ్చారు. ఏంటంటే ఈ హరిహర వీరమల్లు అనేది 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరహర రాయలు, బుక్కరాయలకు సంబంధించిన చరిత్ర. అందులో హరిహర రాయలు ఏదైతే ఒక క్యారెక్టర్ ఉందో దాన్నే పవన్ కళ్యాణ్ గారు పోషించారు. అదే చరిత్రను మేము ఈరోజు హరిహర వీరమల్లు అనే పేరుతో చిత్రాన్ని తీస్తున్నామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు రిలీజ్ అయిన 2 ట్రైలర్లు కావచ్చు, వాళ్ళు చెప్తున్న అంశాలకు సంబంధించి కావచ్చు, ఇదే హరిహర వీరమల్లు అనే చిత్రానికి సంబంధించి కావచ్చు, మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చిత్ర యూనిట్కి ఉంది. అదేంటంటే ఈరోజు ఇది సమగ్రాంధ సాహిత్యం. దీన్ని రాసింది ఆరుద్ర గారు. ఈయన సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర వ్యక్తి. ఈయన దాదాపు 10 సంవత్సరాలు కష్టపడి సమగ్రాంధ సాహిత్యం అనేసి 13 సంపుటాల్లో మన తెలుగువారి చరిత్ర, ఆంధ్రుల చరిత్రను తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇది చాలా వ్యాలిడ్ పుస్తకం. ఈ పుస్తకంలోని ఆయన ప్రస్తావన చేసింది ఏంటంటే రాయల యుగం అనేది 1336లో స్టార్ట్ అయింది. 1336లో స్టార్ట్ అయ్యి 1336లో విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ అయింది. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత ఈ తెలుగుదేశంలో తెలంగాణలో వచ్చేసి పద్మనాయకులు, తీరాంధ్రలో వచ్చేసి రెడ్డిరాజులు, రాయలసీమలో వచ్చేసి విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావం జరిగింది. అప్పుడు 1327-28 మధ్యకాలంలో ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ అనగొండను ముట్టడించినప్పుడు ఈ హరిహర వీరమల్లు అనే వాళ్ళు అనగొండలో వీళ్ళు దండనాథులుగా పనిచేశారు. వాళ్ళ దగ్గరే ఈ దండనాథులుగా ఉన్న ఈ హరిహర బుక్కరాయలను ఢిల్లీ సుల్తాన్ను బంధించి ఢిల్లీకి తీసుకుపోయి
వాళ్ళను మతం మార్పించి మళ్ళీ వాళ్ళను ఏదైతే హరిహర బుక్కరాలను కంపెనీ రాజ్యానికి వాళ్ళ సామంతరాజులో పంపిస్తే వాళ్ళు మార్గ మధ్యంలోనే మతం మార్చుకుంటారు. మతం మార్చుకొని తుంగభద్ర నది ఒడ్డునే వాళ్ళు విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపిస్తారు. ఇది మనకు ఆరుద్ర గారు రాసిన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు. ఇందులో హరిహర రాయలు బుక్కరాయల గురించి చాలా స్పష్టంగా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ హరిహర రాయలు వచ్చేసి 1335 నుంచి 1355 వరకు పాలించిండు. ఆ తర్వాత బుక్కరాయలు వచ్చేసి 1355 నుంచి 1377 వరకు పాలించారు. ఇది చరిత్ర. అయితే ఇక మాకు అభ్యంతరాలు ఏమున్నాయంటే 1335 నుంచి 1355 వరకు మాత్రమే పాలించి రాజ్యాన్ని పాలించి తర్వాత ఆయన చనిపోవడం, మరి తన రాజ్యాన్ని తన తమ్ముడికి ఇచ్చి తన విశ్రాంతి తీసుకున్నాడు అనేది చరిత్రకారులు ఎక్కడ గుర్తించలేదు. కానీ మరి 1335 నుంచి 1355 వరకు మాత్రమే పాలించిన హరిహర రాయలకి 1650 సంవత్సరంలో ఉన్న ఔరంగజేబ్కు మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఈరోజు చిత్రయూనిట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ట్రైలర్లో హరిహర రాయలు వచ్చేసి ఈరోజు ఔరంగజేబ్ మీద యుద్ధం చేసినట్టు చూపిస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చరిత్ర వక్రీకరణే. ఇది మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఈరోజు సంగమ వంశానికి విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పాలిస్తే అందుట్లో మొదటి రాజవంశం సంగమ వంశం. ఈ సంగమ వంశానికి చెందినోడే ఈ హరిహర రాయలు బుక్కరాయలు. వీళ్ళ సామ్రాజ్యం అనేది 1485 సంవత్సరానికి వచ్చేసరికి సమాప్తం అవుతుంది. నెక్స్ట్ సాల్వ వంశం స్టార్ట్ అవుతుంది. వీళ్ళ తర్వాత తుల వంశం, వీళ్ళ తర్వాత అరవిడి వంశం. అయితే వీళ్ళకి సమాంతరంగా ఈ విజయనగర సామ్రాజ్యానికి సమాంతరంగా ఇక్కడ మనకు కుతుబ్షాహీ రాజవంశం మన హైదరాబాద్లో నిర్మాణం జరుగుతుంది. ఈ హైదరాబాద్లో 90 సంవత్సరంలో మసూచి వ్యాధి వచ్చి ఈ హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే ఆ మసూచి వ్యాధి పోయిన తర్వాత దానికి చిహ్నంగా అప్పుడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కూలీ కుతుబ్ షాహీ ఇక్కడ 1591 సంవత్సరంలో ఇక్కడ చార్మినార్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమాలోని ట్రైలర్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఈ చార్మినార్ ముందు వచ్చేసి యుద్ధం చేసినట్టు, చార్మినార్ చుట్టూ తిరిగినట్టు ఈ ట్రైలర్లో చూపిస్తారు. 1336లో పుట్టిన హరిహర వీరమల్లుకు 1591లో కూలీ కుతుబ్ షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ నగర నిర్మాణంతో పాటు చార్మినార్ కట్టిన కూలీ కుతుబ్ షాకి 1650లో వచ్చే ఔరంగజేబ్కు మధ్య ఏం సంబంధం ఉంది? ముగ్గురికి దాదాపు 300 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 300 సంవత్సరాల్లో ఎట్లాంటి మీరు ఆధారాలతోటి ఈరోజు ఈ హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని తీస్తున్నారనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఔరంగజేబ్ వచ్చేసి మన దక్షిణ పదానికి ఔరంగజేబ్ 1600 మొఘల్ సామ్రాజ్యం 1526లో రెండో పానిపట్టు యుద్ధంలో ఢిల్లీని పాలించిన 5వ చివరి రాజవంశం లోడి వంశంలో ఇబ్రాహీం లోడిని రెండో పానిపట్టు యుద్ధంలో ఓడించి ఇక్కడ ఈ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లో స్థాపిస్తే 1650 సంవత్సరంలో మనకు ఔరంగజేబ్ పాలన మనకు స్టార్ట్ అవుతుంది. 1650లో స్టార్ట్ అయితే ఔరంగజేబ్ వచ్చేసి దక్షిణ పదానికి 1678 ఆ పీరియడ్లో గోల్కొండను ముట్టడించి మళ్ళీ అట్లాగే వెళ్ళిపోతాడు. మరాఠా సామ్రాజ్యం మీద ఆయన పోరాటం చేస్తాడు. మరి అసలు విజయనగర సామ్రాజ్యానికి అసలు హరిహర వీరమల్లుకు ఔరంగజేబుకు ఈ చార్మినార్కు ఇవన్నీ ఏం సంబంధాలు? నెంబర్ 1. నెంబర్ 2, ఇక మూడో ప్రశ్న వచ్చేసి ఈరోజు మేము హరిహర వీరమల్లు చరిత్రనే తీస్తున్నాం అని అన్నప్పుడు మనం చరిత్రలో హరిహర రాయలు కానీ బుక్కరాయలు కానీ ఇద్దరు ఉంటారు. మరి ఈ ట్రైలర్లో మాత్రం ఒకడే ఉన్నాడు. మరి ఇంకో నాయకుడు ఎవరు? మరి ఆ నాయకుడి చరిత్రను మీరు వక్రిస్తున్నట్టు కాదా? కాబట్టి దాన్ని కూడా ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక 4వ పాయింట్ వచ్చేసి మాకున్న అభ్యంతరం, ఈరోజు హరిహర రాయలు కావచ్చు, బుక్కరాయలు కావచ్చు 1336 నుంచి 1376 వరకు పాలిస్తే
వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి రాజ్య పరిపాలన చేశారు, కానీ ఏ రోజు కూడా బందిపోట్లుగా లేదంటే దోపిడీదారులుగా ఎక్కడ కూడా వాళ్ళు చెలామణి కాలేదు. కానీ ఈరోజు హరిహర వీరమల్లు మొదటి ట్రైలర్లో కావచ్చు, రెండో ట్రైలర్లో కావచ్చు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అనే పాత్ర ఖచ్చితంగా ఒక దోపిడీదారుగా లేదంటే నిజాంల మీద, భూస్వాముల మీద, పెత్తందారుల మీద పోరాటం చేసే నాయకుడిగా కనిపిస్తుంది. కాబట్టి మరి వాళ్ళు రాజుగా పాలిస్తే మరి ఇందులో పవన్ కళ్యాణ్ దోపిడీదారుడిగా ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా చూపిస్తారు? కాబట్టి దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చిత్రహీనుడు తెలివిగా చెప్పొచ్చు, మేము హరిహర వీరమల్లు పాత్ర కాదు, ఇది ఒక కల్పిత పాత్ర, ఒక ఔరంగజేబుని తీసుకొని ఒక హరిహర వీరమల్లు అనే చరిత్రలో ఎక్కడ లేని ఒక పాత్రను తీసుకొచ్చి మేము పెట్టినాం. కాబట్టి ఏదో సినిమా క్రియేటివ్ కోసం మేము అట్లా తీసినామంటే మరి పవన్ కళ్యాణ్ పాత్ర మొత్తం దాదాపు మీరు కల్పిత పాత్ర అయితే ఆ కల్పిత పాత్ర చరిత్ర మొత్తం మా ప్రజావీరుడు పండుగ సాగిన చరిత్రనే అవుతుంది. ఎందుకంటే ఆ ట్రైలర్లో కావచ్చు, ఇప్పటివరకు వచ్చిన ఆర్టికల్స్లో కావచ్చు, ఇప్పటివరకు వచ్చిన యూట్యూబ్ వీడియోల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ మీరు చూపించిన ట్రైలర్లో, మొదటి ట్రైలర్, రెండు ట్రైలర్లో కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ప్రజావీరుడు పండుగ సాగిన చరిత్రనే అని ముమ్మాటికి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద చిత్రహీనుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మేము సజీవ సాక్ష్యాలు, మేము ఏం చెప్పినా, మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం, విద్యార్థి నాయకులుగా లేదంటే మా బడుగు బలహీన అణగారిన వర్గాల చరిత్రను నిర్మించే వాళ్ళుగా మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. దీని మీద స్పష్టమైన అవగాహనతో మేము చెప్తున్నాం. దీని మీద మాకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి, అట్లాగే చరిత్రకారులకి, అట్లాగే చిత్రహీనుడు కూడా ఉంది. ఈరోజు మేము ఏమడుగుతున్నాం అంటే, ఔరంగజేబు అనేటోడు మనకు దక్షిణ పథంలో గోల్కొండని ఎప్పుడు అంటే 1686 అంటే 1676 నుంచి 86 మధ్యకాలంలో ఈ గోల్కొండ ప్రాంతానికి వచ్చి గోల్కొండను ముట్టడి చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ గోల్కొండకి నవాబుగా అబుల్ హసన్ అనేసి ఒక రాజు పాలిస్తున్నవాడు, ఒక ముస్లిం రాజు. మరి చరిత్రలో ఎక్కడ కూడా సంబంధం లేకుండా కల్పిత పాత్రలతో తీసుకొచ్చి ఒక సినిమాని నిర్మించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి చిత్రహీనుడు బాధ్యత వహించి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.